విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ నూతనంగా పార్టీ కార్యాలయాన్ని పెందుర్తి రత్నగిరి నగరనందు అట్టహాస్యంగా ప్రారంభించిన పంచకర్ల రమేష్ బాబు ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ నా గురించి సిటీకి వస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని మండలంలో ప్రతి గ్రామం ప్రతి వార్డులో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రపరిచి పర్యావరణాన్ని కాపాడి మనవంతు బాధ్యతగా అందరూ సమిష్టిగా పనిచేసి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సుజాతా నగర్లో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే వివిధ హోదాల్లో పార్టీ పనిచేస్తున్న సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ప్రతిరోజు కూడా గత 2.5 నెలల్లో గత 5 సంవత్సరాల నుంచి ఏ పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న మా కేడర్ అంతా కూడా ప్రతిరోజు కూడా టౌన్లోకి వచ్చి ఉదయం 7 గంటల నుంచే ఎంతో దూరం నుంచి అక్కడికి రావడం అనేది నాకు చాలా ఇబ్బందిగాను, అవమానంగాను, అంటే ఇంతమంది టైం నేను వేస్ట్ చేస్తున్నానని చెప్పి ఆలోచించి 15 రోజుల నుంచి ఇక్కడ ఆఫీస్ తయారు చేయించి ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. నేనైతే దీన్ని ఆఫీస్గా కాదు, దీన్ని నేను ఒక దేవాలయంగా భావిస్తాను. ప్రతి ఒక్క సామాన్యుడికి, కార్యకర్త నుంచి పార్టీ లీడర్ నుంచి సామాన్య ప్రజల వరకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఇక్కడికి రావచ్చు. ప్రతి వారికి కూడా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నవ్వుతూ పంపించే బాధ్యత నేను తీసుకుంటామని కూడా నేను మీకు మాటిస్తాను. అంటే ఎంతో గురుతరమైన బాధ్యత నా మీద పెట్టి రాష్ట్రంలోనే 4వ అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఈ పెందుర్తి ప్రజలు రుణం తెచ్చుకునే విధంగానే కార్యక్రమాలు ఉంటాయండి. ఏ రోజు ఆఫీసులో 8 గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు, లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు అనేది అవుట్డోర్కి ఎప్పుడు వెళ్తున్నాం, ఊర్లో ఉన్న రోజులు కానీ ఆఫీసులో అందుబాటులో ఉండేది కానీ ముందు రోజే అందరికీ కూడా మీడియా ద్వారా కానీ గ్రూపుల ద్వారా కానీ తెలియజేయడం అవుతుంది. ఆ టైం టేబుల్ ఏది మిస్ అవ్వకుండా ఎమ్మెల్యే ఉదయం 9 నుంచి 2 వరకు, మళ్ళీ 4 నుంచి 8 వరకు ఆఫీసులో అందుబాటులో ఉంటాడు అంటే ఉంటాడండి. ఏది డీలేట్ అవ్వకుండా ప్రజలకి ప్రభుత్వాన్ని, పరిపాలన చేరువ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా మీడియా ద్వారా ఇది చదివి విని
ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పార్టీ శ్రేణులకే కాకుండా సామాన్య ప్రజల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు అందరూ నాయకులు ఇక్కడికే వచ్చారు కాబట్టి మళ్ళీ ఏదే మీటింగ్ పెట్టకుండా ఇంకో విషయం కూడా మీడియాకి ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా, నాయకులు మీటింగ్ పెడదాం అనుకున్నా. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఇక్కడికే వచ్చారు కాబట్టి అందరూ శ్రద్ధగా ఇవ్వండి. సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు కాబట్టి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ మా ఎన్డీఏ ప్రభుత్వంలో పార్టీలో ఉన్న భాగస్వాములు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనేది ఏదో డ్యాన్స్ బేబీ డ్యాన్సులు పెట్టి డబ్బు వృధా చేసుకునే కార్యక్రమాల్లో కాకుండా ఆయన ప్రోగ్రాం డిజైన్ చేశారు. 30వ తారీఖు నుంచి, అంటే ఎల్లుండి నుంచి, ఇవాళ 30 రేపటి నుంచే, ఒకవేళ రేపు అయినా 31, 1, 2 3 రోజులు కూడా వారు ఇచ్చిన కార్యక్రమాలు ఏమిటి అంటే, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్లాస్టిక్ ఎక్కడున్నా ఏరివేయటం కానీ, డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ, తర్వాత ఏదైతే సముద్ర పుట్టునున్న ప్లాస్టిక్ కానీ, గ్రామాల్లో ఉన్న ప్లాస్టిక్ కానీ ఏరివేయటం, గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉంచడం, ఎక్కడన్నా రోడ్డు ఘట్టంగా వచ్చేసిన తుప్పలు ఏమైనా ఉంటే అవి కొట్టేసి నీట్ అండ్ క్లీన్, దాంతోపాటు క్లీన్ మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున. అటవీ శాఖకి ఒక రేటు ఫిక్స్ చేశారు, ఆయన శాఖ కాబట్టి